నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాబు మేనిఫెస్టో అంతా మోసమే, మాచర్ల ప్రచార భేరీలో జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు. జగన్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పాండ్యం ప్రజాగళంలో చురకలంటించిన చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారాలు నమ్మొద్దు, ప్రజలకు సూచించిన వైసీపీ లీగల్ నాయకులు. పల్నాడు జిల్లా మాచర్లలో సోమవారం సీఎం జగన్ ఎన్నికల ప్రచార భేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిమాన నాయకుడికి బ్రహ్మరథం పట్టారు. ఇందులో భాగంగా జగన్ మాట్లాడుతూ మాట మీద నిలబడిన చరిత్ర చంద్రబాబుకి లేదని, బాబు మేనిఫెస్టో చూస్తే ఆయన చేయబోతున్న మోసం కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుందని చెప్పారు. 59 నెలల పాటు తమ ప్రభుత్వం సుపరిపాలన అందించిందని, పథకాలు ఆగిపోవాలంటే చంద్రబాబుకి, కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 2గా వస్తా ఉంది. ఎంత తీక్షణంగా ఉంది. అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎండను చిక్కటి చిరునవ్వులే కనిపిస్తా ఉన్నాయి. ప్రేమ ఆప్యాయతలే కనిపిస్తా ఉన్నాయి. మీ ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరునికి, నా ప్రతి స్నేహితునికి ముందుగా మీ బిడ్డ, మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. కొంచెం జెండాలు కొంచెం చుట్టాలమ్మా, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడదు. దయచేసి జెండాలు అన్ని కొంచెం చుట్టేస్తే, చుట్టి పక్కకు తీసుకుపోతే మిగతా వాళ్ళకి వెనకల వాళ్ళకి కనపడుతుంది. కొంచెం దయచేసి. వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ జగన్కు ఓటు వేస్తే, పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు, మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది.
పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది, లేచి లకలక 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 అంటూ మళ్ళీ మీ రక్తం దాగేందుకు మీ ఇంటి గడప దొక్కుతుంది. ఖచ్చితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు చరిత్ర చూస్తే ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే సాధ్యం కాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 59 నెలలుగా మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు. ఈ 5 సంవత్సరాలలో, ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు. నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే నేరుగా వారి చేతికి ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే వారి చేతికే ఆ సొమ్మంతా అందడం గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎవరైనా ఎప్పుడైనా కూడా చూశారా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఈ మాదిరిగా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే కార్యక్రమం కానీ పథకాలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. జగన్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాల జిల్లా పాండ్యంలో సోమవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి మరోసారి మోసపోవద్దని, రాష్ట్ర ప్రభుత్వంపై కోపాన్ని ఓట్ల రూపంలో చూపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ జగన్ నాశనం చేసి కోడికత్తి గుల్కరాయి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఏంటమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? ఏం తమ్ముళ్ళు మీరు హుషారుగా ఉన్నారా లేదా? నాకు పాండ్యం కొత్త కాదు, కర్నూలు కూడా కొత్త కాదు, రాయలసీమ కూడా కొత్త కాదు. ఈ రాయలసీమలో పుట్టాను, రాయలసీమ బిడ్డను నేను. కానీ ఈరోజు మీ అనుభవం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే, మంచి ఎండ, మిట్ట మధ్యాహ్నం, మే నెల, తమ్ముళ్ళు సూర్యుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. నా జీవితంలో ఎప్పుడూ చూడని అభిమానం. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది, అదిరిపోయే మీ ఆదరణ చూశాను. పాండ్యంలో చెప్తున్నాను, పాండ్యం మనదే, రాయలసీమ మనదే. పోయినసారి రాయలసీమలో 52కు 49 సీట్లు సైకో గెలిచాడు. ఇప్పుడు 49 కాదు, 52కు 52 మనమే. తమ్ముళ్ళు ఈరోజు మిమ్మల్ని చూస్తే నన్ను ఎగతాళి చేశాడు, రాయలసీమలో 3 గెలిచారు మీరని. నేను కూడా బాధపడ్డా.
ఇన్ని పనులు చేస్తే ఓట్లు పడలేదని బాధపడితే ఇప్పుడు పులివెందల్లో కూడా ఎదురుగాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కి వచ్చేశాడు. తమ్ముళ్ళు ఏం చేస్తాడో నాకే తెలియదు. ఒకప్పుడు కోపం వస్తే ఇంట్లో టీవీ పగలగొట్టేవాడని, ఇప్పుడు ఎంతమందిని లేపేస్తాడో నాకే తెలియదు. ఈ ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉంటే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సైకో జగన్ నమ్మిన దానికి మీరు మోసపోయారా లేదా, నష్టపోయారా లేదా, మళ్ళీ నష్టపోతారా లేదా? అందుకే ఈరోజు మీ అందరినీ మీలో ఒక బాధ ఉంది, కసి ఉంది, ఆవేదన ఉంది, ఆగ్రహం ఉంది. ఎక్కడ చూపించాలి ఇది? 13వ తారీఖున పోలింగ్ బూతుల్లో వైసీపీని చిత్తుగా ఓడిస్తారా లేదా, భూస్థాపితం చేస్తారా లేదా? అదే మారిగా నిన్న అమిత్ షా కూడా ఒక మాట చెప్పారు, పొత్తులు ఎందుకంటే అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి, గోండాగిరిని అణిచివేయడానికి, మళ్ళీ పోలవరాన్ని కట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి, అమరావతిని కట్టి మళ్ళీ రాష్ట్ర ప్రజానీకాలకు ఉద్యోగాలు ఇవ్వడానికని చాలా స్పష్టంగా చెప్పాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సిడి భగవాన్, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. అరండల్పేటలోని సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లీగల్ సెల్ నాయకులతో కలిసి భగవాన్ తో పాటు పోలూరి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం భూ హక్కు చట్టాన్ని తీసుకుని వచ్చిందని, అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి అవగాహన లేకుండా ఆ చట్టాన్ని వైసీపీ తీసుకొచ్చిందంటూ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ చట్టం ద్వారా స్థల యజమానులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రజలు ఈ అంశాన్ని గుర్తించాలని సూచించారు. చంద్రబాబు దుష్ప్రచారాలతో అధికారంలోకి రావడానికి చూస్తున్నారని, ప్రజలు ఇటువంటి ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. ముఖ్యంగా మీ ద్వారా ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలున్నారో వారందరికీ మా విన్నపం, నమస్కారాలతో కూడుకున్న ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాం. గత 3 నెలల నుంచి జరుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారం, దాన్ని తీవ్రంగా గుంటూరు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు అందరూ ఖండిస్తున్నారు. అదేవిధంగా జగన్ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో చెప్పబడిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని 100% అమలు చేసిన విధంగా ఏ ప్రతిపక్షానికి ఏమి మాట్లాడాలో అవకాశం లేని తరుణంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకుని వస్తే అదేదో ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఆయనంతటి స్వతహాగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని, దాన్ని అడ్డం పెట్టుకొని భూములని కాజేస్తారని చెప్పేసి ఒక తెలుగుదేశ శ్రేణులు ఆ కూటమి ఒక తీవ్రమైన దుష్ప్రచారాన్ని ప్రచారం చేయటం ప్రజల్లో చాలా తీవ్రమైన ఇది వారికి మనకు నష్టం కలుగజేస్తుంది. ఆ నష్టాన్ని పూరించాల్సిన బాధ్యత న్యాయవాదులుగా మా మీద ఉంది. అదేవిధంగా ఇది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో అది ప్రజలకు మేలు చేసే విధంగా తీసుకొచ్చిన యాక్ట్ మాత్రమే, అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ మాత్రమే కానీ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ కాదు. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, మనము గత 3 నెలల నుంచి చూస్తున్నాం, మన ప్రభుత్వము
ఎస్ఐ ల్యాండ్స్ ప్రజలకు పంచిపెడుతున్నారు. దరిదాపు లక్షల ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి వాళ్ళకి హక్కులు కలుగజేస్తున్నారు. దరిదాపు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఇన్ని వేల ఎకరాలు ప్రజల కోసం పాటుపడుతూ ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ల్యాండ్స్ ఉంటే ఒక పక్కన అదంతా పక్కకు పెట్టేసి ఆయన మీద ఇదేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆయన ఏదో లబ్ధి పొంది భూములన్నీ తీసేసుకుంటున్నారనే ఒక ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా 13వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదో కొత్తగా కనుక్కున్నట్టు గత 15 రోజులు బట్టి ఐవీఆర్స్ కాల్స్ ద్వారా అలాగే యాడ్స్ ద్వారా రాష్ట్రంలో ఒక అమలులో లేనటువంటి ఒక చట్టాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా నిలిపివేసినటువంటి ఒక చట్టాన్ని అలాగే హైకోర్టుకు సంబంధించి కోర్టులో ఒక పెండింగ్లో ఉన్న ఒక కేసు గురించి పదే అబద్ధపు ప్రచారాలతో ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని కలుషితం చేస్తూ ఒక రాజకీయ లబ్ధి కోసం ప్రజల దగ్గర ఓట్ల కోసం ఒక లేని చట్టాన్ని తీసుకొని వచ్చి దాన్ని పదే ప్రచారం చేస్తూ అలాగే యాడ్స్ రూపంలో కూడా ప్రచారం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది, అలాగే జనసేన తీసుకుంది. అయితే వాళ్ళ మిత్రపక్షమైనటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి అమల్లోకి తెచ్చిన చట్టాన్ని ఈరోజున తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో వచ్చిన రోజే మొదటి సంతకం దాని మీద ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెడతా అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి బీజేపీతో పొత్తులో ఉన్నాడా పొత్తులో లేడా అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు పుట్టుకే అబద్ధాల పుట్టుగా అతని రాజకీయం అంతా అబద్ధాలు. ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారు. దయచేసి ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంకా అమల్లోకి రాలేదు. అంతేకాకుండా ఒకవేళ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా అది ప్రజలందరికీ ఉపయోగపడే చట్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు లోకేష్ జనసేన చేస్తున్నటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ దుష్ప్రచారాన్ని అలాగే అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘోర పరాభవాన్ని చూడబోతుందని ఇండియా కూటమి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ జోసెన్ చెప్పారు. కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో సోమవారం జంగాల మాట్లాడారు. పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక వలస పక్షి అని, ఆయన గెలిస్తే గల్లా జయదేవ్లా కంటికి కనపడకుండా చెవికి వినపడకుండా పోతారని చెప్పారు. గెలిచినా ఓడినా ప్రజల్లో ఉండే వ్యక్తి అజయ్ కుమార్ అని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2 విడతల ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ 2 విడతల ఎన్డీఏ కూటమి ఘోర పరాజయం చెందబోతా ఉంది. ఈ నెల 13వ తేదీన మన రాష్ట్రంలో పార్లమెంటుకి అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మరీ మన గుంటూరుని దేశవ్యాప్తంగా చర్చించుకుంటూ ఉన్నారు. ఇంత డబ్బులు పెట్టి ఎంపీ సీటు కోసం ఇంత దూరం రావటం, అలాగే మరో వ్యక్తి ఎన్నికల్లో ఏదో పొమ్మన్నారు పోయాను, రమ్మన్నారు వచ్చాను అన్నట్టు వైసీపీ వాళ్ళు, టీడీపీ అభ్యర్థి వైసీపీ వాళ్ళు ఎంత నీచానికి దిగజారంటే కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు. కాపుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు, నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు, అట్లాగే ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు. ఎప్పటి వరకు ఈ సమ్మేళనాలు? ఉప్పలపాడు పక్షులు వస్తూ ఉంటాయి, వచ్చి 4 రోజులు
అక్కడ సేద తీరి ఉప్పలపాడు నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటాయి. పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక వలస పక్షి. ఈ వలస పక్షి ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినా ఓడినా గతంలో గల్లా జయదేవ్లా కూడా ఈయన కూడా కంటికి కనపడ్డు, చెవులకు వినపడ్డు, ఎక్కడుంటాడో కూడా తెలియదు. ఇవాళ చాలా ప్రదర్శిస్తున్నాడు. అవగాహన లేనితనంతో చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. తర్వాత క్షమాపణ చెప్పినా సద్దాం హుస్సేన్ కుక్క చావు చచ్చాడని అంటావా? నీకెంత గర్వం ఉంటే ఆ మాట అంటావు? సద్దాం హుస్సేను అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడని కమ్యూనిస్ట్ పార్టీ భావన, లౌకికవాదుల భావన. కానీ నీ దృష్టిలో అలాంటి భావన ఉంది. నేను పెమ్మసానికి ఒకటే చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ముస్లింలకి నరేంద్ర మోడీ చెప్పినటువంటి రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పు. గుంటూరు ఆటోనగర్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని వైసీపీకి అంటగట్టడాన్ని వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తీవ్రంగా ఖండించారు. కృష్ణానగర్లోని వైసీపీ గుంటూరు పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నూరి ఫాతిమాతో కలిసి రోసయ్య మాట్లాడారు. దుష్ప్రచారాలు చేయడం తమ నైజం కాదని, ఘటనపై వాస్తవాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని, అక్రమ మైనింగ్ చేశానని నిరూపించే సత్తా పెమ్మసానికి ఉందా అని ప్రశ్నించారు. నూరి ఫాతిమా మాట్లాడుతూ వైసీపీ లభిస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలే అగ్ని ప్రమాదాన్ని సృష్టించాయని ఆరోపించారు. జియావుర్ రెహమాన్, గులాం రసూల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొన్నటి రోజున ఏదైతే గుంటూరు ఆటోనగర్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం అలవాటు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. అక్కడ వైర్లు గాలికి తగిలి కింద ఆకుల మీద అక్కడ ఆటోనగర్లో ఆయిల్ కింద ఉన్న దాని మీద పట్టుకొని అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగితే దాన్ని వెంటనే వచ్చి రాజకీయం చేయటం చూసాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బ్రహ్మాండమైన ఆటోనగర్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ పడిన రోజు రాత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెహమాన్ గారు మరి కాలం చేశారు హార్ట్ అటాక్ వల్ల. ఆ అంత్యక్రియల్లో మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. ఆ టైంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయటం, దాన్ని కూడా మరి మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారి మీద కూడా మాట్లాడటం మేము చూసాం. అందుకని ఈరోజు ఈ సమాధానం చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కూడా ఆ ఇన్సిడెంట్ని నిజ నిర్ధారణ చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయం మేము కూడా చేయొచ్చు. ఇవాళ మా మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి, మీ మీటింగ్కి కనీసం 150 మంది కూడా రాలేదు కాబట్టి మీరే ఇది చేశారని నేను కూడా చెప్పచ్చు. కానీ నేను అలా చెప్పట్లా. అక్కడ జరిగిన దాన్ని నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా అక్కడున్న సంబంధించిన అధికారులకు కానీ లేకపోతే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అగ్నిమాపక సిబ్బందికి కానీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే అక్కడ చేరిన నాయకులందరూ కూడా పెమ్మసాని దగ్గర నుంచి కొత్తగా నోట్ల వాసన చూసి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మేము కూడా చూసాం. అది ముస్తఫా గారి మీద నెడతాం. ఇవాళ ఏదైతే ఆ ప్రాంతంలో మా ముస్తఫా గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం, ఎలాంటి వ్యక్తి అనేది కూడా లేదు. నోట్ల కట్ల కోసం వెళ్ళిన నాయకులు ఎలాంటి వారు, ఎలాంటి కుట్రలు చేస్తారో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడ ఎంపీ అభ్యర్థి పాపం ఆయనకి రాజకీయం అప్పుడే తొందరగా వంటబెట్టినట్టుంది. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్ట అనేది కూడా తెలుసుకొని నేను చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్య. అసలైనా బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా అతనికి. నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు?
నీకు డబ్బులు ఉన్నాయని డబ్బులు పడేసి ఎవరైనా నీ డబ్బులు పడేస్తే ఎవరైనా నమ్మేస్తారని నువ్వు భావిస్తూ ఉన్నావా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుష్ప్రచారాల పార్టీ మీకు ఆనవాయితీ. కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. నిన్న జరిగిన మరి ఆటోనగర్లో అగ్ని ప్రమాదానికి మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిగా ఏం జరిగింది అనేది ఫ్రమ్ ద స్టార్టింగ్ అక్కడే ఉన్నాము. మరి అక్కడ మరి ఎమ్మెల్యే గారి మీద కానీ లేకపోతే ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లాలి అనే ఒకే ఒక ఉద్దేశం, లక్ష్యం తప్ప ఇంకొకటి కనిపించట్లేదు. ఎందుకనంటే ఒక 2 రోజుల ముందు అక్కడ ప్రోగ్రాం చాలా చక్కగా ఆటోనగర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారికి మేమంతా వెన్నంటే ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ మీటింగ్కి విచ్చేసి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆనందంగా మనం అందరం కలిసికట్టుగా ఉందామని చెప్పడం జరిగింది. అది చూసి ఓర్వలేక నిజంగానే ఓటమి భయం ఏ విధంగా పట్టుకుందంటే నీచంగా ఏ విధంగా వీళ్ళనంటే నన్ను చూసి, ఒక ఆడపిల్లని చూసి వాళ్ళు భయపడుతున్నారు అని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా ఉన్నారని చెప్పి. ఆ రోజు నిన్న జరిగిన దానికి సంఘటనకి నేను వెళ్ళంగానే ప్రతి ఒక్కళ్ళు మస్జిద్లో నుంచి నీళ్లు తీసుకొని మరి నీళ్ళు ఏమో అగ్ని ప్రమాదాన్ని ఆపుదామని చూస్తూ ఉన్నారు. అప్పటికి అక్కడికి వెళ్ళిన సమయంలో ఫైర్ వెహికల్ రావడం జరిగింది. ఇంకా మళ్ళీ మరి అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్తో మాట్లాడి ఇంకొక వెహికల్ కూడా నేను తెప్పించడం జరిగింది. అలాగే కనెక్టింగ్ ట్యాంకర్స్ కూడా, ప్రైవేట్ ట్యాంకర్స్, అలాగే మా మంచినీళ్ళ ట్యాంకర్స్ని కూడా తెప్పించడం జరిగింది. అన్నీ చేశాము. అన్నీ చేసిన తర్వాత కూడా ఏమంటే వాళ్ళ ఆరోపణలు వినడానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు ఏంటంటే ఇది కావాలని చేశారు, ఇవి కావాలని వీళ్ళు ఇది చేశారని చెప్తున్నారు. నేను అక్కడ రాజకీయం చేయడానికి వెళ్ళలేదు, రాజకీయంగా వాడుకుందామని చూసింది వాళ్ళు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ స్పందించి చేసి ఏ విధంగా చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. కానీ వాళ్ళు రాగానే ముందు ఏం చేశారంటే ఐఏఎస్ నాకు తెలిసి ఐజీ గారికి ఎవరికి ఫోన్ చేసి దిస్ ఈజ్ వాట్ దే హ్యావ్ డన్ అని ఆయన ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి ఏదో చెప్తున్నారు ఆయనకి. బట్ దాన్ని బట్టే అర్థమవుతుంది ఏదో ప్రజలకి మొబ్బు పెడదాం, ప్రజలకి ఏదో ఎక్స్ప్లెయిన్, నాకు ఇంగ్లీష్ వచ్చని మేము ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారో లేకపోతే నిజంగానే అసలు ఏం మాట్లాడుతున్నారో. నజీర్ అహ్మద్ అన్న అక్కడ ఏంటంటే షో ఆఫ్, అంటే ప్రతి ఒక్కటి కూడా షో ఆఫ్ చేద్దామని వెళ్ళారు కానీ అక్కడ స్థానికంగా వాళ్ళు హెల్ప్ చేద్దామని వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే ఆయన రాకుండా ముందు వాళ్ళ అనుచరులు, దాని తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు, దాని తర్వాత ఆయన, అలాగ ఒకళ్ళు ఇన్స్టాల్మెంట్ వైజ్గా వచ్చారు కానీ అసలు నిజంగానే అక్కడ స్థానికులకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో రాలేదు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని జంగ కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో సోమవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జంగ మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న వైసీపీని గద్దెదించి టీడీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవి మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లుగా నష్టపోయిన కార్మికులకు తమ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈరోజు నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుంది. రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యురాలుగా మాధవ్ గారిని, అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా నిమ్మసాని చంద్రశేఖరరావు గారిని గెలిపించమని కోరటం కోసం ఇక్కడ రావటం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యం, ప్రజల సంపద దోచుకోవటం ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం ఇప్పటి వరకు కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా దాదాపుగా 13 లక్షల కోట్ల సంబంధించి అప్పులు చేసి ఏమాత్రం కూడా చేసిన అప్పులు ఉత్పాదకలో పెట్టకుండా ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాల, విభజిత ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందాలంటే
తప్పనిసరిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం విషయం చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎందుకు అవసరం అనుకున్నామంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా 14 సంవత్సరాల పాటుగా ఉమ్మడి రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో 14 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్లోని పెద్ద పట్టణాన్ని ఐటీ హబ్గా మార్చి లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించటమే కాకుండా ఈ రాష్ట్రంలో అనేకమైన ప్రాజెక్టుల నిర్మాణం, ఈ రాష్ట్రంలో అనేకమైన పరిశ్రమలు, ఈ రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిపేట నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది. నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానాలు, నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరమైన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు కార్మిక సోదరులందరితో కూడా ఒక సమావేశం జరుపుకోవడం జరిగింది. అంటే గడిచిన 5 ఏళ్లలో ఎక్కువగా అక్రమాలకి గురైన వారు మన కార్మిక సోదరులు మాత్రమే. వారిని ప్రభుత్వం మారితే వారికి వచ్చే మంచి ఏంటో, వారు ప్రగతికి ఎలా ఉపయోగపడతారో తెలియపరుస్తూ ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈరోజు కార్మిక సోదరులందరూ కూడా, యూనియన్ లీడర్లందరూ కూడా ఈరోజు విచ్చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో మా కార్మిక సోదరుల సపోర్ట్ అంతా మాతోనే ఉంటుంది. అటు పార్లమెంట్ స్థాయిలోనూ, ఇటు అసెంబ్లీ స్థాయిలోనూ ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని వారి ఓటుతో ఆశీర్వదించి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తాము అని చెప్పి హామీ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహించడం జరిగిందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబు మేనిఫెస్టో అంతా మోసమే, మాచర్ల ప్రచార భేరీలో జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు. జగన్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, పాండ్యం ప్రజాగళంలో చురకలంటించిన చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారాలు నమ్మొద్దు, ప్రజలకు సూచించిన వైసీపీ లీగల్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.